అతనిని అవహేళన చేశారు, కానీ దేవుడు అందనాల మీద కూర్చోబెట్టాడు. నిన్ను కూడా హేళన చేసిన వారి ఎదుటే అందనాల మీద కూర్చోబెట్టబోతున్నాడు ఆ దేవుడు. ఒక పొలం గట్టు మీద ఒక తుమ్మ చెట్టు, ఒక మల్లి తీగ ఉందట. అయితే ఈ తుమ్మ చెట్టు తన వాడిగలటువంటి ఆ ముళ్ళును చూసుకుని, బలమైన తన కొమ్మలను చూసుకుని, దాని పక్కనే ఉన్నటువంటి ఆ మల్లి తీగని హేళనగా మాట్లాడేదట. తనకి ఆ ముళ్ళును చూసుకుని మురిసిపోయేదంట. ఆ మల్లి తీగని ఏమనేదంటే, నా బలం చూసావా, నీవెంత, గాలేస్తే ఊగిపోయేదానివి, పశువులు వస్తే ఒక్క ఉదుటున నిన్ను పీకి పడేస్తాయి, నేనే నీకు లేకపోతే నా ముళ్ళును చూసి, నా కొమ్మలను చూసి నీవు నా నీడలో బ్రతుకుతున్నావు అని ఈ మల్లి తీగని, ఈ తుమ్మ చెట్టు ప్రతిరోజు అవహేళన చేస్తూ ఉండేది. సూటిపోటు మాటలు మాట్లాడుతూ ఉండేది. అయితే మల్లి తీగ అలాగ మౌనంగా ఉంటూ ఉండేది. నేను ఎంత బలంగా ఉన్నాను తెలుసా, ఏ గాలి నన్ను పెకిలించలేదు, ఏదైనా జంతువు రావాలంటే భయం, నా వాడిగల ముళ్ళుతో గుచ్చుతాననే భయం అని నా నీడనే నువ్వు బ్రతుకుతున్నావు, నేనే లేకపోతే ఒక్క క్షణంలో పశువులు వచ్చి నేను పీకేస్తాయి అనే మల్లి తీగని ప్రతిరోజు అవహేళన చేస్తూ ఉన్నాయి. ఒకరోజు ఆ పొలం యొక్క యజమానుడు ఆ గట్టంతో నడుచుకుంటూ వస్తున్నాడు. అలా నడుచుకుంటూ వచ్చే క్రమంలో తన కాలుకి ఒక ముళ్ళు గుచ్చుకుంది. అబ్బా, ఇక మా ఇద్దరి ముళ్ళు ఎక్కడుంది అని లోతుకు గుచ్చుకుపోయింది. అప్పుడు అది కూర్చుని రక్తం కారుతూ ఉంది. ఆ ముళ్ళుని గట్టిగా పనివాడొచ్చి అతని యజమానుడు కాలుకున్న ముళ్ళుని పీకి వేశాడు. అప్పుడు ఆ యజమానుడు అన్నాడు, ఈ ముళ్ళు ఎక్కడుందిరా అని అడిగితే అప్పుడు పనివాడు చెప్పాడు, అయ్యా, మన పొలం గట్టున ఒక తుమ్మ చెట్టు ఉంది, ఆ తుమ్మ చెట్టు ముళ్ళే ఇది అన్నాడు. అయితే రేపెళ్ళి ఆ తుమ్మ చెట్టుని నరికేయమన్నాడు. నరికేసి ఆ తుమ్మ ముళ్ళని కూడా చెక్కేసి ఆ పక్కన దాని కిందటువంటి మల్లి తీగ ఉందో చూసారా, ఆ తీగకి ఈ ముళ్ళ ఇక కర్రలన్నీ కూడా నువ్వు దానికి పందిరిగా వేసేయి అని చెప్పి యజమాడు చేశాడు. రెండో రోజున వచ్చాడు, ఆ తుమ్మ చెట్టుని గొడ్డలతో నరికేశాడు. దాని ముళ్ళన్నీ కూడా చెక్కి ఆ దాన్ని అంతా కూడా మళ్ళీ పందిరిగా వేసేసాడు. అప్పుడు తాడుగట్టి ఆ మల్లి పందిరి ఆ తుమ్మ చెట్టు మీద ఆ పందిరి మీద ఎక్కి అది ఆ పందిరి అంతా కూడా అల్లుకుపోయింది. దారైపోయే వాళ్ళందరూ కూడా మంచి సువాసన వెలజల్లుతుంది. ఆ యజమానుడు కూడా మంచి సువాసన వెలజల్లుతుంది. అనేక మందికి యజమానికి లాభాన్ని చేకూరుస్తుంది. అందరూ కూడా అబ్బా, మళ్ళీ వాసన భలే చాలా సువాసనగా ఉంది అని అందరూ కూడా ఆ మల్లి చెట్టుని పొగుడుతూ ఉన్నారు. అప్పుడు చెప్పమంటారండి, ఈ తుమ్మ చెట్టు అసలు కనుమరుగైపోయింది. ఈ తుమ్మ చెట్టు కనబడలేదు. ఆ తుమ్మ చెట్టు ఆ పందిరి పైన ఈ మల్లి పందిరి పాకేసింది. అప్పుడు ఈ తుమ్మ చెట్టు అంటుంది, బోరున ఏడుస్తుంది, మిత్రమా, నేను నిన్నెంతగానో బాధ పెట్టాను, నిన్నెంతగానో అనరాని మాటలు అన్నాను, సూటిపోటు మాటలు అన్నాను, దయతో నన్ను క్షమించు అని నా బలాన్ని చూసుకుని, నా వాడిగల ముళ్ళును చూసుకుని నేను మురిచిపోయి నేనే బలవంతునని చెప్పేసని నేను అవహేళనగా మాట్లాడాను. ఈరోజు అందరూ నిన్ను కనపరుస్తున్నారు. ఈరోజు నాకంటే పై స్థానంలో ఉన్నావు, అసలు నేను కనుమరుగైపోయాను అని ఆ తుమ్మ చెట్టు కన్నీళ్ళు పెట్టుకుందట ఈ మల్లి పందిరి కింద. అప్పుడు మల్లి పందిరి ఏమందంటే, మిత్రమా,
అదే మాటలు, ఈరోజు ఎన్నాళ్ళు నీ నీడలోనే నేను బ్రతికాను, నీ నీడలో లేకపోతే నిజమే ఆ పశువులు నన్ను తినేసాయి, కాబట్టి నువ్వు బాధపడకు. ఎంతకాలం నిన్ను తుమ్మ చెట్టు అన్నారు, కానీ ఇప్పుడు మన ఇద్దరిని కలిసి మళ్ళీ పందిరి అంటారు అని, ఇంతవరకు పందిరి వేశారు కదా, అందుకని నన్ను నిన్ను కలిపి మళ్ళీ పందిరి అంటారు అని ఆ మల్లి చెట్టు అందంట. అప్పుడు తుమ్మ చెట్టు, నేనెంత బాధ పెట్టినా, నేనెంత అవహేళన చేసినా నీవు సువాసనకు తగ్గట్టుగానే నువ్వు మాట్లాడేవు మిత్రమా అని వెంటనే కన్నీళ్ళతో కృతజ్ఞతలు తెలిపిందంట ఆ తుమ్మ చెట్టు. దేవుని స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజున నిన్నెవరైనా అవహేళన చేస్తున్నారా? సూటిపోటి మాటలు అంటున్నారా? నీ బ్రతుకెంత, నీ జీవితం అని అంటున్నారా? దేవుడు యజమానుడు ఈ రోజున వాళ్ళందరూ కనుమరుగైపోతారు. వాళ్ళు కింద ఉంటారు, రేపు నువ్వు పైన ఉంటావు. రేపు నీవే ఒక ఆశ్రయంగా ఉంటావని జ్ఞాపకం చేసుకో. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండము 50వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది కదా. యేసేపు ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనం. యేసేపు పల్లించేటి కొమ్మ, ఓట యొద్ద పల్లించేటి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను. విల్లుకాండ్రు అతను వేధించిరి, వారి బాణములు వేసి అతను హింసించిరి. యాకోబు కొలుసు పరాక్రమశాలైన హస్తబలం వలన అతని విల్లు బలమైనది. తెలుస్తుంది. యేసేపుని అన్నలు వేధించారు, గొంట్లో పడేసి అవహేళన చేశారు. నీవంతా, నీ బ్రతుకెంత అని యేసేపుని హేళన చేశారు. మీకు అర్థమైందా? ఆయన యేసేపు మౌనంగా ఉన్నాడు. ఒక కాలం వచ్చింది, దేవుడు చెప్పిన నిర్ణయకాలం వచ్చింది. కీర్తన గ్రంథం మనం చూసినట్లయితే 105వ అధ్యాయం 15వ వచనంలో ఎవరైనా తెలుసండి, ఆయన్ని కీర్తన మనం చూస్తాం. ఐగుప్తు దేశం అంతటి మీద ఒకరోజు యేసేపుని ప్రధానమంత్రిగా చేశాడు. అవహేళన చేసిన వారందరూ వచ్చి ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డాడు. ఈ రోజున వేధించిన వారందరూ వచ్చి అతని పాదాల దగ్గర పడ్డారు. వేధించిన వారి ఎదుటే, అవహేళన చేసిన వారి ఎదుటే యేసేపుని అందరాల మీద కూర్చోబెట్టాడు ఆ దేవుడు. ఈరోజు నీ జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. వేధిస్తున్నారని నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు. ఈ రోజున నేను చూటిపోటి మాటలు అన్న వాళ్ళ మధ్యలోని, అవహేళన చేసిన వారి మధ్యలోని, ఈరోజు అపవాదులు మోపే వారి మధ్యలోని జ్ఞాపకం చేసుకుంటారా? ఈరోజు నీ జీవితాన్ని అందరూ అవహేళన చేయొచ్చు, చిన్నచూపు చూడొచ్చు. ఒక రోజున వారందరికంటే పైదానిగా, పై స్థానంలో నిన్ను, నీ కుటుంబాన్ని పెట్టబోతున్నాడు. నిన్ను అవహేళన చేసిన అందరూ కూడా కనుమరుగైపోతున్నారు. నువ్వు పైదానిగా ఉండబోతున్నావు. నిన్ను దేవుడు ఆ విధంగా ఒక సువాసన కలిగిన ఒక పందిరిలాగా నిన్ను, నీ కుటుంబాన్ని నిన్ను వ్యాపింపచేసి అనేకులకు దీవెనకరంగా దేవుడు మార్చబోతున్నాడు. భయపడకు, దేవుడు నీకు తోడు. పరాక్రమశాలి కలిగిన దేవుడు యేసేపుని దీవించినట్లుగా అతను కొమ్మ మీద ఎక్కి అతడు ద్రాక్షవల్లిగలు వేలిచి అతడు గోడ మీదకి ఎక్కి వ్యాపించిందంట. అలాగే నీవు కూడా నిన్ను వ్యాపింపచేసి అనేకులు దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్.